దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాము. సందర్భానుసారంగా భక్తుడైన దావీదు వ్రాసినటువంటి కీర్తనలలో నుంచి 144వ కీర్తన 12వ వచనాన్ని మనం చదువుకుందాం. ఈ మైక్ తీసుకోండి, ఎవరైనా మైక్ తీసుకొని చదివితే అది మంచిది. 140 ఇక్కడ కూర్చో. 144వ కీర్తన 12వ చరణము ఈ విధంగా వ్రాయబడి ఉంది. మా కుమారులు తమ యవన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. మా కుమార్తెలు నగరమునకే చెక్కిన మూల కంబముల వలె ఉన్నారు. చాలండి. ఈ 12వ చరణంలో రాయబడినటువంటి మాట పిల్లలను గూర్చి తల్లిదండ్రులు, ప్రజలను గూర్చి రాజులు చెప్పుకోదగినటువంటి మాట. ఒక గ్రామాన్ని చూసినప్పుడు అది కలకల్లాడుతూ ఉంటుంది. కొన్ని గ్రామాలు చూసినప్పుడు వెలవెలపోయినట్టుగా ఉంటుంది. ఆ అవస్థ మనకు తెలుస్తూ ఉంటుంది, ఆ ఏలుబడి సరిగా లేదని. కొందరు కుటుంబాలను చూసినప్పుడు పిల్లలు కలకల్లాడుతూ సంతోషంగా ఉంటారు. కొందరు కుటుంబాలు చూసినప్పుడు పిల్లలు ఈసురోమని ఉంటారు. అప్పుడు అర్థమవుతూ ఉంటుంది ఆ యాజమాన్యం సరిగా లేదు అని. ఇశ్రాయేలీయుల యొక్క 12 రాజ్యాల అధిపతి అయినటువంటి దావీదు చెప్తున్న మాట ఏమిటంటే, మా రాజ్యంలో యవ్వన బిడ్డలు, పురుషులు ఎలా ఉన్నారు అంటే, ఎలా ఉన్నారటండి? ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. వ్యవసాయదారుడు సాయంకాలం తన పొలాన్ని సందర్శించాలని వెళ్ళినప్పుడు తాను నాటిన విత్తనం అది ప్రబలి మహావృక్షంగా కనబడుతున్నప్పుడు, ఆకులు కొమ్మలుగా అది విస్తరించినప్పుడు ఆ యజమానుడు ఎంతో సంతోషంగా ఉంటాడు. అలాగనే ఆ రాజ్యంలో ఉన్న యవనస్తులు చూసినప్పుడు ఆయనకు ఆనందం అనిపించి ఈ మాట చెబుతున్నాడు. ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. యవనస్తులను గూర్చి చెప్పబడిన మాట. అలాగనే అమ్మాయిలను గూర్చి, కుమార్తెలను గూర్చి నగరునికై చెక్కబడిన మూల కంబముల వలె ఉన్నారు అంటాడు. ఈ సందర్భంగా మీకు ఒక మాట నేను జ్ఞాపకం చేయాలి. ప్రస్తుతం భారతదేశానికి, పాకిస్తాన్కి యుద్ధ గాలులు వీస్తూ ఉన్నాయి. ఒక దశలో నేను వార్తలు విన్నాను, 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వరకు వయసు ఉన్నటువంటి యవనస్తులు ఎవరైనా ఏ విధమైన తర్ఫీదు లేకపోయినా దేశభక్తి ఉంటే చాలు, వారిని మిలిటరీలోకి తీసుకుంటాము, మీ పేర్లు ఇవ్వండి అన్నారు. ఒక ప్రదేశం, మన రాష్ట్రాల్లో ఒక రాష్ట్రం పేరు నాకు గుర్తుకు లేదు, కానీ వాళ్ళు చిన్న పెద్ద ముసలా ముడగా అందరూ మేము మిలిటరీలో యుద్ధం చేస్తాం, మాకు అవకాశం ఇవ్వండి అని మీడియా ముందుకు వచ్చి గొల్లు చేశారు. అక్కడ ముసల్తనం కనపడలేదు, వాళ్ళలో ఏం కనిపించిందంటే దేశభక్తి కనిపించింది. ఎందుకో కానీ ఈ సమాచారం ప్రబలుతున్న రోజుల్లో నేను కూడా 2 అడుగులు వేయలేకపోయినా కానీ అవకాశం వస్తే నేను కూడా యుద్ధం చేస్తానని ఒక పోస్ట్ పెట్టాను. చాలామంది నాతో మాట్లాడారు, 2 అడుగులు వేయలేవు కదా యుద్ధం చేస్తా అంటే, కసి ఎలా ఉంటుందండి అని చెప్పాను. దేశం కోసం రక్తం పొరలాలి. యవనస్తులు ప్రభు కొరకు ఆ విధంగా ఉండాలి. భక్తుడు చెప్తున్న మాట ఏమిటంటే, మా కుమార్తెలు అందమైన నగరాన్ని నిర్మించడానికి చెక్కబడిన స్తంభాలు ఎంత అవసరమో మా బిడ్డలు సౌందర్యవంతులుగా ఉండాలి, ఉన్నారు అని చెబుతున్నాడు ఆయన. కాబట్టి దేవుని యొక్క బిడ్డలు ఈ ఆనందం, ఈ సంతోషం, ఈ సౌందర్యం దేనిని బట్టి పొందుకోగలుగుతారు అంటే,
నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అయిన క్రీస్తును బట్టి బలము తగ్గని నిరంతర మహిమతో నింపబడుచు ఉన్న ఆ కృపను బట్టి ఈ రాజు ఈ దావీదు ఈ విధమైనటువంటి సాక్ష్యాన్ని మన ఎదుట తెలియజేస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్కరూ ప్రభు కొరకు ఆ విధంగా తమ్మును తాము ప్రతిష్ఠించుకొని త్యాగమైపోవడానికి, ప్రభు కొరకు ఒక గొప్ప సైన్యంగా నిలవడానికి మనమందరం శక్తివంతులుగా సమర్పణతో ఉండాలని ఈ మాటను బట్టి మీకు తెలియజేస్తూ ఉన్నాం. సందర్భంలో అమ్మాయి, నీ పేరు ఏం పేరమ్మా? శౌర్య. ఈ పేరు ఎవరు పెట్టారో, తెలిసి పెట్టారో తెలియక పెట్టారే కానీ మన దేవుడు బల శౌర్యము గల యెహోవా, యుద్ధ వీరుడైన యెహోవా అని రాసింది. ఈ పేరును బట్టి ఇంట్లో అమ్మతో నాన్నతో అప్పుడప్పుడు గొడవ పడుతుంటావా? ఏమైనా నువ్వు పేరులో శౌర్యం ఉంటుంది, కొంతమందికి జీవితంలో శౌర్యం ఉండదు. కొంతమందికి పేరులో శాంతం ఉంటుంది, బ్రతుకులో శాంతం ఉండదు. ఏమండి, అలాగూ కాకుండా ప్రభు కొరకు రోషము కలిగిన బిడ్డగా ఉండాలి. బైబిల్లో నీలాంటి ఒక 3 అమ్మాయిల గురించి చెప్పి ఈ సమయాన్ని నేను ముగించాలని ఆశపడుతూ ఉన్నాను. ఆదికాండం 24వ అధ్యాయంలో 24వ అధ్యాయంలో 16వ వచనంలో ఒక మాట కనబడుతుంది. అబ్రహాము కుమారుడైన ఎలియాజరు అబ్రహాము కుమారునికి వివాహం చేయడానికి బాధ్యతలు తీసుకొని ప్రయాణం చేస్తూ ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఈ చిన్న ప్రార్థన చేసి ముగించిన వెంటనే ఆయన కళ్ళ ముందుకు ఒక అమ్మాయి ప్రత్యక్షమవుతుంది. అంటే వస్తుంది అన్నమాట అండి. ప్రత్యక్షమవడం అంటే దేవలోకం నుంచి దిగి రావడం కాదు, కానీ మంచినీళ్ళ కొరకు ఒక అమ్మాయి ఆ స్థలంలోనికి వస్తుంది. ఆమెను చూసినప్పుడు ఇతనికి ఏమనిపించిందంటే 16వ చరణంలో, ఈ చిన్నది మిక్కిలి చక్కనిది, చాలా అందమైందట. ఈమె కన్యక, మన శౌర్యలాగే ఏండి, మిక్కిలి చక్కనిది అని కనబడతా ఉంది. ఈ భాగంలో చాలామంది చూడటానికి చాలా అందంగా కనబడతారు, కానీ మనసు మాత్రం సున్నా. కొంతమంది వర్ణిస్తూ ఉంటారు మనసు వెన్న అని, కొందరి మనసు సున్నా. మా బంధువుల ఒక ఆమె ఉండేది, మాకు వరుసకి అక్క అవుతుంది. చిన్నప్పుడు వాళ్ళ ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తున్నారంటే అల్లంత దూరంలోనే, అమ్మ వచ్చేస్తున్నారా మాయిదారి మందా, అమ్మ వచ్చేస్తున్నారా మాయిదారి మందా, అమ్మ వచ్చేస్తున్నారే మాయిదారి మందా, దాసియా దాసియా దాసి అంటే ఏం దాసేస్తుంది పాపం వాళ్ళ అమ్మ. అప్పటికప్పుడు ముఖ సౌందర్యం కాదు అక్కడ కావాల్సింది, అంతరంగపు సౌందర్యం కావాలి. ఈ యవనస్త్రాలైనటువంటి ఈ అమ్మాయి అయితే తన ఇంటికి మంచినీళ్ళ కొరకు వచ్చింది. నీళ్ళ బావి దగ్గరకు కడవ భుజాన్ని వేసుకొని వచ్చిందని రాసింది బైబిల్లో. ఇక్కడ మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఎలియాజరు ప్రక్కనే ఒంటెలు కూడా మోకరిల్లి ఉన్నాయి. ఒంటెలు అని రాసింది. చిన్నప్పుడు ఒంటె తాగడానికి నీళ్ళంట 15 డబ్బాలు నీళ్లు తాగి స్టోర్ చేసుకుంటుందట ఒంటె. ఒక డబ్బా 15 లీటర్లు, 15 డబ్బాలు నీళ్లు దాచుకునే కెపాసిటీ కలిగింది ఎడారి ఒంటె. ఒంటెలు అని రాసింది. మరి ఒకటి కంటే ఎక్కువ, మరీ ఎక్కువ అని చెప్పుకోవడం ఎందుకులేండి, ఇంకొకటి అనుకుందాం. రెండు ఒంటెలు త్రాగడానికి, సేవకుడు త్రాగడానికి కావలసిన నీళ్లు ఆ లోతైన బావిలో నుంచి తోడి పోసినట్లుగా ఈ భాగంలో మనం చూస్తున్నాం.
ఇంత శరీరము సౌందర్యవతి అని బైబిల్లో మనం చూస్తూ ఉన్నాము. ఇంత అందమైన అమ్మాయికి ఇంత మంచి గుణం ఎలాగొచ్చిందో నాకు అర్థం కాల. నేను అప్పుడప్పుడు మాట వింటూ ఉంటాను, రూపురేఖలు మారట కాపురానికి సేటట. అది మొగుడితో కుదురుకుండదు. నా కర్మ కొద్దీ దొరికావు కానీ దరిద్రుడా, నాకు కలెక్టర్ గారి అబ్బాయి సంబంధం వచ్చింది తెలుసా, మినిస్టర్ గారి అబ్బాయి సంబంధం వచ్చింది నీకు తెలుసా, ఎలాంటి సంబంధాలు వచ్చాయో తెలుసా. మాయదారి మా నాన్న నా మాట విని నేను చెప్పిన మాట వినకుండా ఈ దరిద్ర కొట్టుడు గంటగట్టాడు. దానికి ముఖమే అందం తప్ప మనసు ముళ్ళ కంప. కానీ ఇక్కడ చదువుతున్న అమ్మాయి, ఆమె యొక్క ముఖము సౌందర్యం ఉంది, అంతరంగము కూడా సౌందర్యం ఉంది. అక్కడతో విడిచిపెట్టలే. ఈ రాత్రి మీరు మా ఇంటికి రండని తీసుకొని వెళ్ళి వారికిని వారి యొక్క సేవకులకును ఆతిథ్యం ఇచ్చి ఒంటెలకు కావలసినటువంటి ఆహారమును సిద్ధపరిచిన గొప్ప దాన గుణమున్న చంటి బిడ్డ ఆమె. దేవునికి మహిమ కలుగును గాక. ఆతిథ్యంలో నెంబర్ 1 అన్నమాట అండి. అటువంటి మనస్సు శౌర్య కలిగి ఉండాలని ఈ అమ్మాయిని నేను చూపిస్తూ ఉన్నాను. అందమైంది, చక్కటిది, గుణవంతురాలు. అంతేకాకుండా తన ఇంటికి వచ్చిన వాళ్ళకి మంచినీళ్ళు ఇవ్వడం గొప్ప ఏం కాదు. దారిని పోయే దానయ్యకు ఇంత గొప్ప త్యాగం చేసింది చూశారు. అది ఆమెలో ఉన్న దేవుని యొక్క కృప, ప్రేమకు సాదృశ్యమని మనం భావించి అటువంటి గుణాతిశయం కలిగినటువంటి బిడ్డగా మన బిడ్డలు ఉండాలని దేవుని యొక్క సేవకుడిగా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఈ లక్షణం మంచిదైతే ఒకసారి మన 2 చేతులెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ లక్షణం మంచిదైతే ఆ లక్షణమే మా బిడ్డల్లో కూడా ఉండాలని ఆశించినటువంటి వారు కూడా మరొక్కసారి ప్రభుకి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. మరొక అమ్మాయిని గురించి కూడా మీకు జ్ఞాపకం చేస్తా. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 5వ అధ్యాయములో మొదటి 3 వచనాలు. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అను ఒకడుండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసి ఉండెను గనుక అతడు తన యజమానుని దృష్టికి గనుడై దయ పొందిన వాడయ్యను. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను కానీ అతడు కుష్ఠరోగి. 2వ వచనం. సిరియనులు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశం మీదకి పోయి ఉండిరి. వారచ్చటి నుండి ఒక చిన్నదానిని చెరగా తీసుకొని రాగా నయమాను భార్యకు ఆమె పరిచర్య చేయించు ఉండెను. ఇలా ఉండగా 3వ చరణంలో అది షోమ్రోనులో ఉన్న తెగ అది నయమాను భార్యకు ఉపచారం చేయించుండెను. 3వ చరణంలో అది షోమ్రోనున్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలనని నేను ఎంతో కోరుతున్నాను. అతడు నా ఏలినవాడికి కలిగిన కుష్ఠరోగము బాగు చేయనని తన యజమానురాలతో చెప్పాను. ఇక్కడ మనం చెప్పుకోదగ్గ ప్రాముఖ్యమైన మాట ఏదైనా ఉంది అంటే 3వ చరణం. ఎవరైతే యుద్ధంలో విజయాన్ని సాధించి దేశాన్ని చెరబట్టి ఆ దేశంలోని యవనస్తులను బందీలుగా తీసుకొని పోయారో ఆ బందీలుగా తీసుకొని పోయినటువంటి ఆ నయమానికి ఒక రోగం ఉంది. రాజదుస్తుల్లో ఎవరికీ కనబడలేదు కానీ చొక్కా ఇప్పిన తర్వాత కనబడుతున్నాయి చుక్కలు. ఏం చుక్కలంటే రక్తపు చుక్కలు. శరీరం అంతా కుష్ఠరోగంతో బాధపడుతూ ఉండగా ఆ కుష్ఠు రోగి విడిచిన బట్టలు ఉతికే పని ఆ ఇంటి దాసీలకు అప్పగించేవారు ఆ దినాల్లో. ఆ బట్టలు ఉతికే సమయంలో ఆ చిన్నది చూసి నా యజమానికి కుష్ఠరోగం ఉంది, ఎంతకాలం ఈ కుష్ఠరోగంతో అతడు చచ్చిపోతాడు, బతికి శాశ్వతమైన పరిష్కారం చూపించాలి. వెంటనే భయపడకుండగా, ఆ దేశానికి చెందింది కాదు, ఆ దేశ సంప్రదాయాలు ఆమెకు తెలియదు, ఆ దేశంలో వారు ఆరాధించే దేవుడు వేరు, ఈమె ఆరాధించే దేవుడు వేరు. కానీ అప్పుడు ఆమె తీసుకున్న నిర్ణయం ఏమిటంటే నా
దేశంలో దైవ సేవకుడు ఉన్నాడు, జీవము కలిగిన యెహోవా సేవకుడు ఉన్నాడు. అతని దగ్గరికి నా ఏలినవాడు వెళ్ళినట్లయితే దేవుని కృప వల్ల స్వస్థపరచబడతాడు, శాశ్వత కాలము ఆరోగ్యవంతుడిగా ఉంటాడు అని చెప్పి ఆ యవనస్తురాలు భయము చెందకుండా ఎదురు నిలిచి తాను నమ్మిన దేవుని యొక్క శక్తిని తన యజమానుడి ఇంట సువార్తగా ప్రకటించింది. ఎప్పుడైతే ఆమె సువార్త వారు విని ఆమె మాటలో ఉన్న సత్యాన్ని వారు గ్రహించి వెంటనే దైవ సేవకుని దగ్గరికి వెళ్ళగా స్వస్థపరచబడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఈ అమ్మాయిలో మనం గుణాన్ని మనం తీసుకోవాలి. ఏమిటి గుణం అంటే తాను నమ్మిన దేవుడు తాను పొందిన మేలు తన జీవితంలో చేసిన అద్భుతాల్ని సరిహద్దులు లేని విధంగా భూదిగంతముల వరకు ఉన్న ప్రజలు అనుభవించాలనే ఉద్దేశంతో సత్య సువార్తను చింటి బిడ్డ రాజులకు బోధించింది. అటువంటి ధైర్యశాలిగా మన బిడ్డలు ఉండాలి. మన జీవితంలో ఎన్నో అద్భుతాలు మనం రేయి మొదటి జాము నుంచి చీకటి పడే వరకు జరుగుతూ ఉంటాయి, చూస్తాం. పక్కింటోడికి కూడా మన సాక్ష్యం చెప్పం. మనం పొందిన మేలు దేవుడంటే తెలియని ప్రజలకు ఏమాత్రము సాక్ష్యం ఇయ్యము. ఇక్కడ ఈ అమ్మాయి అయితే అలాగున కాక ఏం చేసిందండి, తాను ఎరిగిన ప్రభువుని గురించి ధైర్యంగా బోధ చేసింది. అటువంటి బోధ చేసే సాక్ష్యం ఇచ్చే జీవితం మన బిడ్డల్లో కూడా ఉండాలని మనం ఆశిద్దాం. అలాగనే మరి యొక్క మాట మూడవ యవన బిడ్డ కొరకు నేను చెప్పాలని ఆశపడుతున్నా. అపోస్తల కార్యము 21వ అధ్యాయము 7వ వచనము, 8వ వచనము, 9వ వచనము, 10వ వచనం. మేము తూరు నుండి చేసిన ప్రయాణం ముగించి తులెమయకి వచ్చి సహోదరులను కుశలం అడిగి వారి యొద్ద ఒక దినము ఉన్నాం. మర్నాడు మేము బయలుదేరి కైసరికి వచ్చి 7గురిలో ఒకడైన సువార్తికుడైన ఫిలిప్పు ఇంటకు ప్రవేశించి అతని దగ్గర ఉన్నాం. అతనికి కన్యకలుగా ఉన్న 4 కుమార్తెలు ఉన్నారు. వారు ప్రవచించు కృపావరం కలిగినటువంటి వారు. దేవునికి మహిమ కలుగును గాక. 4 కుమార్తెలు ఉన్నారు. స్త్రీనికి ఛాన్స్ రాకే కానీ మరొక ఇద్దరిని కూడా కని ఉండేవాడు. గవర్నమెంటు ఒకరు లేకపోతే ఇద్దరు అని ఏమండి కొంచెం ఆంక్షలు పెట్టడం వల్ల ఇక మొదటిది ఏమో ఆడపిల్ల, రెండోది కూడా ఆడపిల్లే, ఇక చూస్తే మూడోది కూడా ఆడపిల్ల అయిపోద్దేమో, ఇక 4వది కూడా ఆడపిల్ల అయిపోద్దేమో, ఎందుకురా బాబు వాళ్ళు కుదురుగా పెంచితే వాళ్ళు జాలులే అని చెప్పి ఒకవేళ పుష్పం గారు దెబ్బలాడారేమో కానీ ఏమనకుండా ఉంటే 4 కుమార్తెలు ఉండేవారు. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాము, ఫిలిప్పునకు 4 కుమార్తెలు ఉన్నారట. కుటుంబ ప్రార్థనలో 4 కూర్చుంటారట. మనకి 2 కుమార్తెలు ఉన్నారు. ప్రార్థన చేసాడు నిచే. మన బిడ్డలు ఎలాగున్నారండి, అమ్మ ప్రార్థన చేయంటే నువ్వు చేసుకో, బైబిల్ నువ్వు చదువుకో, ప్రార్థనకి వెళ్ళమ్మా అని రాజేశ్వర నువ్వు వెళ్ళు. అలాంటి కుమార్తెలు కాదు ఇక్కడ ఫిలిప్పునకున్న కుమార్తెలు. 4 ప్రార్థనలో ఉండి దేవుని యొక్క ఆత్మచేత నింపబడుతూ అన్య భాషలలో ప్రార్థిస్తూ భవిష్యత్తును గూర్చి ప్రవచనాత్మకమైన సందేశాలు యవన బిడ్డలు ఇస్తూ ఉండేవారు అన్నమాట అండి. సంఘముగా క్రీస్తుని ఎరిగిన కుటుంబాలుగా మన బిడ్డలు కూడా అదే రీతిగా మనం పెంచగలిగితే వారిని ఆవరించుకొని ఉన్న దేవుని యొక్క ఆత్మ వారు ప్రవచించడం ప్రార్థించడం మాత్రమే కాదు, వారి బ్రతుకు చుట్టూ వారిని అభిషేకించిన ఆత్మ కావలిగా ఉండి నడిపిస్తుంది. పాపం వైపు శాపం వైపు తొట్టిల్లిపోకుండా లోకం యొక్క ఆకర్షణ వైపు పరుగులు తీయకుండా
ఆ ఆత్మ వారిని సంరక్షిస్తూ ఉంటుంది. మన బిడ్డలు మనం ఏం కాపాడగలం? మొన్న మధ్య మన ఊర్లో పండగ జరిగిందంట. నేను అలాంటివి తెలిసినవి చెప్పకుండా ఉండలేను. బాగా కనబడుతుందని మన విశ్వాసుల్లో ఎవరో డాబా ఎక్కారంట. డాబా ఎక్కితే అప్పటికే ఆ డాబా మీద ఒక అమ్మాయి ఒక అబ్బాయి దోబూచులు ఆడుకుంటూ ఉన్నారట. గుండె జారిపోయిందన్నది ఆ అమ్మ. ఆ అమ్మాయి ఎవరో ఆ అబ్బాయి ఎవరో నాకు చెప్పారు, కానీ నేను ఇప్పుడు చెప్పను. ఒకవేళ మీ అమ్మాయో మీ అబ్బాయో అయితే గుండెలు పగిలి చచ్చిపోతాం. మన పెంపకం బిడ్డల పట్ల సంరక్షించేటువంటి సంరక్షణ ప్రతి తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే నా బిడ్డలు బాగానే ఉండాలని అనుకుంటారు. నా బిడ్డలు చెడిపోవాలని ఏ తల్లిదండ్రులు అనుకోలేరు. సాధ్యమైనంత అబ్జర్వేషన్ చేస్తూ ఉంటారు, ఒక కన్నేసి ఉంచుతారు. అయినప్పటికీ దారి తప్పిపోతూ ఉన్నారు, మార్గం విడిచి తిరుగుతూ ఉన్నారు, తల్లిదండ్రులకు చెడ్డ పేరు తీసుకొస్తూ ఉన్నారు. చివరికి తల్లి తండ్రి చెప్పుకోలేక గుండెలు బాదుకొని రాత్రులు ఏడుస్తూ అసంతృప్తితో బ్రతుకుతూ రాజీ పడిపోతూ ఉన్నారు. నేను చెప్పే మాట ఏమిటంటే, నీ బిడ్డలు నువ్వు ఎంత కాపాడాలన్నా కాపాడుకోలేవు. నీ బిడ్డలు కాపాడేవాడు కునుకడు, నిద్రపోడు, సర్వశక్తిమంతుడైన దేవుడు. ఆయనలో నీ బిడ్డలుంటే, నీ బిడ్డల మీద ఆయన ఆత్మ ఉంటే, ఆ ఆత్మ నీ బిడ్డల్ని సంరక్షిస్తూ ఉంటుంది. చాలాసార్లు నేను చెప్పాను, మరొకసారి జ్ఞాపకం చేస్తున్నా. ఒక అమ్మాయి కాలేజీకి వెళ్తూ వస్తూ ఉందంట. అదొక పల్లెటూరు దాటి పట్టణంలోనికి వెళ్ళి చదువుకొని తిరిగి రావాలి. ఈ యవనస్తురాలైనటువంటి అమ్మాయిని తుంటరులు నలుగురు చూసి అనుకున్నారంట, ఎలాగోలాగా దీన్ని పాడు చేసేయాలి, అవసరమైతే చంపేయాలి అని చెప్పి కంకణం కట్టుకొని దారి కాచారట. పొదల మాటున నక్కి ఉన్నారు. ఈ అమ్మాయి చదువు ముగించుకొని సందవేళ చీకటి పడుతున్న వేళలో తన ఇంటికి ఒంటరిగా బయలుదేరి వెళ్ళిపోతూ ఉందట. అలా వెళ్ళిపోతూ ఉండగా పొదల మాటున ఎవరు నలుగురు మనుషులు కదలికలు ఈ అమ్మాయి గుర్తించింది. కానీ ఈ అమ్మాయి త్వరగా అడుగులు వేసుకుని ఇంటికి వెళ్ళిపోయిందంట. రాత్రి భోజనం చేసి పడుకుంది. తెల్లవారుజామున ఊర్లో అనేక మంది ఈ విధంగా మాట్లాడుకుంటున్నారు. దారిలో పొదల మాటున ఒక అమ్మాయిని కొట్టి పడేసి, మానభంగం చేసి కొట్టి పడేసి చంపేశారు. పోలీసులు వచ్చి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసు కుక్కలు ఊర్లో తిరుగుతూ ఉన్నాయి నేరస్తుల కోసమని. పోలీసులు ప్రకటన చేశారట. ఏమనంటే, ఎవరికైనా ఏ విధమైన సమాచారం తెలుసుంటే మాకు చెప్పండి అని. అప్పుడు ఈ అమ్మాయి, రాత్రి నేను వచ్చినప్పుడు అదే దారిలో ఈ సంఘటన జరగటం తనకు కొంత భయమేసినా తప్పించబడ్డాను, దేవుడు సహాయం చేశాడని అనుకుంది. పోలీసు వారి దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు తెలిసిన సమాచారం నేను చెప్తున్నా. రాత్రి ఈ సమయంలో ఈ మార్గం గుండా వచ్చేటప్పుడు నలుగురు మనుషులు పొదల మాటున ఉండడం నేను చూశాను. గుర్తుపట్టతావా అని అడిగారట పోలీసులు. గుర్తుపడతానండి. ఆ నేరస్తులు తుంటర్లందరినీ పోగేశారట పోలీసులు స్టేషన్లో. వీడు 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 అని నలుగురు మనుషుల్ని గుర్తుపట్టిందంట. కథ సుఖాంతమైంది పోలీసులకి. పోలీసు వారితో ఒక మాట మాట్లాడాలి అనిందంట అమ్మాయి. చెప్పమ్మా అన్నారట ఎస్పీ గారు. వాళ్ళతో నేను ఒక్క మాట మాట్లాడతానండి. మాట్లాడమ్మా అన్నారు. బాబు, రాత్రి నేను అదే దారిలో వెళ్తున్నాను కదా, ఒంటరిగానే వెళ్ళాను కదా, మరి నా మీద ఈ అఘాయిత్యం చేయాలని మీకు అనిపించలేదా అని అంటే, అసలు ప్లాన్ వేసిందంతా నీకోసమేనమ్మా, కానీ నువ్వు ఒంటరిగా రాలేదు. నీతో పాటు తెల్లని బట్టలు వేసుకొని ఎత్తైన దేహం కలిగిన ఒక ఆయన, పెద్ద ఆయన నీ భుజం మీద చేసుకొని నడుచుకుంటూ మీరిద్దరు వెళుతూ ఉంటే మేము భయపడి ఏమీ చెయ్యలేక వెనక్కి తగ్గిపోయాము. ఆ తర్వాత ఈ అమ్మాయి వచ్చిన తర్వాత ఆ కసి మీద మేము ఇలా చేశాము అన్నారంట. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే, నీవు నీ బిడ్డలు దేవునిలో ఉంటే, నీ బిడ్డలు అర్ధరాత్రి అయినా మధ్యరాత్రి అయినా కటికి చీకటి అయినా, దావీదు చెప్తున్నాడు, గాఢ అంధకారపు లోయల్లో నేను నడిచినప్పుడు ఏ అపాయము నాకు రాదు, నీ దుడ్డి కర్రయు నీ దండము నన్ను ఆదరించినని. ఆ విధంగా మన బిడ్డలను సంరక్షించే దేవుడు, మన బిడ్డలకు మంచి భవిష్యత్తునిచ్చే దేవుడు, మనల్ని ఉన్నతమైన స్థితికి తీసుకొని పోయే దేవుడు, ఎదురవుతున్న అవమానము నిందలు తొలగించి
తన మహిమతో కప్పే దేవుడు. అటువంటి ప్రభు అయినటువంటి దేవునికి నిన్ను నీవు అప్పగించుకోవాలి, నీ కుటుంబాన్ని అప్పగించుకోవాలి. అలాగ అప్పగించుకున్న నాడు నీకంటే ఎక్కువగా తల్లిగా తండ్రిగా ఆయన ఉండి ఆదరిస్తూ ఉంటాడు. ఓ పాట పాడతాం ఏంటంటే, తల్లిగా లాలించును, తండ్రిగా ప్రేమించును, తల్లిగా లాలించును, తండ్రిగా ప్రేమించును, ముదిమి వరకు ఎత్తుకొని ముద్దాడును, సంకనెత్తుకొని కాపాడును. యేసయ్య తల్లిగా లాలించును, తండ్రిగా ప్రేమించును, తల్లిగా లాలించును, తండ్రిగా ప్రేమించును. హల్లెలూయా. అటువంటి కృప యవన బిడ్డల జీవితాల్లో నిండుగా దేవుడు అనుగ్రహించును గాక. ప్రార్థన చేద్దాం. మన మధ్యలో ఉన్న దానియేలు గారు ప్రార్థన చేస్తారు. కచ్చేరేసి దానియేలు గారు వచ్చి ప్రార్థన చేస్తారు. లైవ్ వచ్చి కచ్చే ముందు